వ్యూహంగా మనకు కనబడచ్చు, కానీ ఆమెకు వ్యూహాత్మకమై ఉండొచ్చు కదా. ఈ కవిత ఎపిసోడ్లో అధినేత నుంచి కార్యకర్త వరకు మౌనంగా ఉంటూ ఉన్నారు. ఒక రకంగా బాయ్కాట్ కవిత అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కవిత మంచిర్యాల పర్యటనలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు చాలా దూరంగా ఉన్నాయి. కవిత పట్ల బీఆర్ఎస్ నాయకత్వం ఏ విధమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది సార్, మీకేమనిపిస్తుంది? అంటే కవిత వ్యూహాలను, కవిత ఎత్తుగడలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండొచ్చు. తొందరపాటు చర్య వద్దు అని నిర్ణయానికైతే క్లియర్గా వచ్చారు. సో ఈ ప్రెషర్స్ కూడా వస్తున్నాయి. వేరే నాయకులు అయితే మీరు ఇప్పటికి షోకాజ్ నోటీసులు ఇచ్చేవాళ్ళు, కవిత విషయంలో మీరు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం లేదు, ఎందుకు అని కూడా క్వశ్చన్లు వస్తున్నాయి. కానీ ఇలాంటి విమర్శలు కామన్. కానీ రాజకీయాల్లో కనీస పరిజ్ఞానం ఉన్నవారైనా ప్రజలైనా అర్థం చేసుకుంటారు. అదేమి చూడు కవిత విషయంలో ఒక రకంగా, వేరే పార్టీ విషయంలో ఒక రకంగానే రాజకీయంగా విమర్శలు చేసే వాళ్ళు చేస్తారేమో, కానీ ప్రజల్లో కూడా అవును బిడ్డ కదా పాపం తొందరపడితే ఎట్లా అనే అంటారు. మన దేశంలో సమాజానికి ఉండే లక్షణం అది. సో ఎవరైనా బయట వాళ్ళని తీసేసినంత బిడ్డను కొడుకుని తీసేస్తారా, రక్తబంధం పేగుబంధం అంత తొందరగా తీసిపడేస్తారా, పాపం ఓపిక పడుతున్నాడు పెద్ద మనిషి అంటారు. అందువల్ల ప్రజల్లో కూడా రావాలి. ఒకవేళ నిజంగానే కవిత పైన వేటు వేయాలనుకుంటే ప్రజల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచే రావాలి. ఇంకెంతకాలం ఓపిక పడతారండి మీరు? ఎంత కూతురైనా తండ్రికి ఇంత డ్యామేజ్ చేస్తుంటే అని ప్రెషర్ వచ్చేంత వరకు ఓపిక పడతారు. అప్పుడు ఏమవుతుందంటే వాట్ పీపుల్ వాంట్ ఇఫ్ యూ డూ పీపుల్ విల్ అప్రిషియేట్. సో అది కేసీఆర్ వ్యూహం అయి ఉండొచ్చు. సో లెటర్ మేక్ ఆల్ ద నాయిస్. ఆమె ఏమైనా అల్లరి చేయనివ్వండి, ఆమె ఏమైనా మాట్లాడనివ్వండి, మనం ఎందుకు కామ్గా ఉంటే ప్రజల్లోనే వస్తుంది కదా. చూడండి, తండ్రి ఏం మాట్లాడలే, అన్నేం మాట్లాడలే, ఎవరేం మాట్లాడలే, ఈమెతో రోజు మాట్లాడుకుంటూ పోయింది, చూడు ఈమె పార్టీ నష్టం చేస్తుంది అనే భావన పార్టీలోనూ ప్రజల్లోనూ కల్పించవచ్చు. ఆ తర్వాత ఏదైనా చర్య తీసుకుంటే అది ఉపయోగపడవచ్చు. అందువల్ల కూడా మౌనంగా ఉండొచ్చు. ఒకటి. రెండు, కవిత ఏమైనా అర్థం చేసుకుని వెనక్కు రావచ్చేమో, తొందరపడడం ఎందుకు, ఒకసారి తెగిపోయాక అతకబెట్టడం చాలా కష్టం, తెగక ముందే నివారించడం బెటర్ కదా అని. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేఫ్ 9 అంటారు. అదే సమయంలో మనకు కామ్గా ఉండడం వల్ల కూడా కొన్ని విషయాల్లో రాజకీయాలు ఏమవుతుంది అంటే షీ మే కమ్ బ్యాక్, హూ నోస్. సో ఆమెకు ఆప్షన్ ఇచ్చి స్పేస్ ఇవ్వడం కూడా మంచిది కదా. సో తొందరపడపైన ఏదైనా చర్య తీసుకుంటే ఆమె మళ్ళీ వెనక్కు రావాలనుకున్నా రాలేని పరిస్థితిని క్రియేట్ చేయడం, ఇర్రివర్సిబుల్ సిచ్యువేషన్ను ఆమె క్రియేట్ చేయడం వల్ల బీఆర్ఎస్ కూడా లాభం లేదు. బీఆర్ఎస్ నాయకత్వం కూడా కవితను వదులుకోవాలని ఎందుకు చూస్తుంది? ఈ ఎడెక్ కొంతమంది ఆవాదన కూడా చేస్తున్నారు. ఇదంతా కేసీఆర్ ఎత్తుగడగానే చేస్తున్నాడు. హరీష్ రావును శాశ్వతంగా పక్క పెట్టడానికి ఒక ఆయుధము, చూడు కవిత బిడ్డనైనా పక్కకు పెట్టాడు, అందువల్ల హరీష్ రావు కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోతుంది, నీవైనా గట్టిగా మాట్లాడితే ఇదే అవుతుంది అని. లేదు, ఈవెన్ కేటీఆర్ను కూడా కంట్రోల్. నిన్న కాంగ్రెస్ ప్రతినిధి ఒక అతను టీవీ ఛానల్ అంటున్నాడు ఇదంతా కేసీఆర్ నడిపిస్తున్న ఆట అని కూడా అనుమానం వస్తుంది. కేటీఆర్ను కూడా కంట్రోల్ పెట్టడానికి, అందరినీ కంట్రోల్ పెట్టి తన బలాన్ని పెంచుకోవడానికి కేసీఆర్ ఆడుతున్నాడని. సో ఇలాంటి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి. బట్ ఏదైనా కవిత అకామిడేట్ అవ్వటానికి కూడా ఇది అవకాశం. వెయిట్ అండ్ వాచ్ ఉంటే ఆటోమేటిక్గా కొంత గాయం తగిలినా అది హీల్ అవుతుంది. గాయాన్ని అలాగే వదిలేస్తే హీల్ అవుతుంది. సో రాజకీయ గాయం కూడా వదిలేస్తే హీల్ అవుతుంది. రాజకీయ గాయానికి కూడా గెలకపోతే అదే హీల్ అవుతుంది, కాస్తంత ఓపిక పడితే. బహుశా అది కూడా ఒక కారణం కావచ్చు. మూడవది, రాజకీయాల్లో పివి నరసింహారావు స్టైల్ ఉంటుంది. సమయమే సమస్యలకు పరిష్కారం చెప్తుంది, కాలమే సమస్యల్ని పరిష్కరిస్తుంది అని. వెయిట్ అండ్ వాచ్ అంటే స్టేటస్ కో ఇస్ట్ అంటాడు. కేసీఆర్ కూడా సన్నిహితులు కొంతమంది అంటారు, మీరు అనుకున్నట్లు కేసీఆర్ ఫార్మ్ యాక్షన్ తీసుకుంటారు అనుకుంటారు, కానీ కేసీఆర్ కూడా చాలా కాలం ఓపిక పడతాడు, కాలమే పరిష్కారం చెప్తుంది, ఎందుకు తొందరపడడం అనేది ఆయన స్వభావము అని ఈ మధ్య కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక నాయకుడు ఇదే విషయాలు మాట్లాడుతుంటే చెప్తున్నారు. సార్ మీరు అనేది నిజమే, కేసీఆర్ మొండి, కేసీఆర్ పట్టుదల ఎక్కువ, కేసీఆర్ కోపం వస్తే ఎవరికి ఎరియడు, అది నిజం. కానీ ఇది కూడా నిజమే, ఆయన చాలా ఓపిక పడతాడు, తర్వాతనే తీసుకుంటాడు చర్య అని. బహుశా అదైనా స్వభావ రీత్యానే ఉండొచ్చు. నాలుగవది, కవిత తిరుగుబాటుతో మనమందరము చర్చించుకుంటున్నాం, కానీ కేసీఆర్ దాన్ని అసలు పట్టించుకోవడం కూడా లేదు. ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్, లైట్గా తీసుకుంటున్నాడు. ఈజ్ నాట్ ఈవెన్ బాదర్డ్ అనడం కూడా ఒక పొలిటికల్ మెసేజ్ మంచిది కదా. ఏదో అడావుడై ఆగమాగమై కేసీఆర్నే ఆగమాగం చేసింది కవిత
అనే పరిస్థితి తెచ్చుకోవద్దనేది కూడా ఆలోచన ఉండొచ్చు. అందువల్లనే బాయ్కాట్ కవిత అనే దానికన్నా బాయ్కాట్ కన్నా కూడా అసలు కవిత ఇంత తిరుగుబాటు చేస్తుంటే ఆమె పర్యటనలో బీఆర్ఎస్ నాయకులు వెళ్ళడం సాధ్యమే కాదు. అధినేత ఏ చర్య తీసుకుంటాడో తెలియకుండా ఆమెకు బీఆర్ఎస్ క్షేత్రస్థాయి నాయకులు సహకరించే అవకాశమే లేదు. ఎందుకంటే ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది, సొంత మీడియా విలేకరులతో నిఘా పెడుతున్నారు, ఏ పార్టీని ఏ నాయకుడు ఆమెతో వెళ్తున్నారు అని. సో సొంత పార్టీలో ఉన్న నాయకులకు కూడా ఏం కవిత వెనక్కే వస్తుందో, ముందుకే పోతుందో ఏమీ తెలియదు, కవితకు రెస్పాన్స్ ఎంత ఉంటుందో తెలియదు. ఇప్పుడు అనవసరంగా మనం ఈ పంచాయతీలో దూరడం ఎందుకు, చూద్దాంలే మా అని గట్టి మీద ఉండొచ్చు. సో అందువల్ల ఎవరి స్ట్రాటజీస్ వారికి ఉంటాయి కదా. సో అల్టిమేట్గా ఆ రకమైన వ్యూహరచన ప్రతి వైపు నుంచి కూడా జరుగుతుంది. అందులో కేసీఆర్ వైపు నుంచి కూడా ఉండొచ్చు. లెటర్స్ లీవ్ హర్. సో ఆమె కోపము, ఆవేశము, ఆమె అంతా వెలగక్కొని అప్పుడు ఆన్సర్ చెప్దామని